కెమెరాలో భలే కనిపిస్తుంది పరాది. మీకు ఏదైతే చెప్పానో ఆ సీనే మీకు రిపీట్ అవుతుంది. బీభత్సమైన గాలి అనమాట. సో ఆకులన్నీ కింద రాలిపోయి బీభత్సంగా ఒక భయంకరమైన శబ్దాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. అందులో మనోడు ఒకడు కాంచనా సౌండ్ అయితే గుర్తు చేస్తున్నాడు. సో ఈ స్కూల్ బీగాలు చూడొచ్చు, లాక్ లో ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మైపల్లి. ఈ ఎపిసోడ్ లో మనతో ఉన్నారు టీమ్మేట్స్ చరణ్ అండ్ సునీల్ అనమాట. సో ఈ రోజు మీతో డిస్కస్ చేయబోయే ఇన్సిడెంట్ ఏంటంటే హారర్ ఇన్సిడెంట్ అనమాట. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మాకు ఏవైతే ఎదురయ్యో అవి మాత్రమే చెప్తాం. ఇందులో ఏ కల్పితం ఉండదు. నా మదర్ ప్రామిస్గా మాకు ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే చెప్తాం. ప్రూఫ్స్తో సహా చూపిస్తాం అనమాట. సో ఈ వీడియోలో మనం అవుట్డోర్కి అయితే వచ్చేసాం అనమాట. సో మనం స్టూడియో మీద దగ్గర ఎక్కడైతే చేయలేదు, లాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా స్టూడియో మీద అయితే చేసాం. ఈ ఎపిసోడ్ వచ్చి మనము కొన్ని హాంటెడ్ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని టైం దాటితే మనం ఇటువైపు రావద్దు అంటారు కదా. సో ఆ చోటుకు అయితే వచ్చి మేమైతే చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా 9 అయితే అవుతుంది టైము. సో మా విలేజ్లో నమ్మకం ఏంటంటే 6 అవుతే మన ఊరు దాటి బయటికి రావద్దు అని చెప్పి చాలామంది పెద్దోళ్ళు అంటారు. బట్ అవన్నీ కూడా మేము పక్కన పెట్టి వీడియో చేయాలి, మీకు ట్రూత్ చూపించాలని చెప్పి మేము ఎగ్జాక్ట్గా టైం చూపిరా 9 o'clock ఏమో అవుతుంది. సో 9 o'clockకి బయటకు వచ్చి వీడియో అయితే చేస్తున్నాము. సో ప్రజెంట్ మేము ఉన్నది వచ్చి ఒక స్కూల్ అనమాట. సో ఈ స్కూల్ కూడా దాదాపు ఒక 2 months నుంచి క్లోజ్ ఉంది, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇందులో ఎవరు ఉండరు. ఈ 2 months కూడా ఎవరు ఇక్కడ క్లీన్ కూడా చేయలేదు. మొత్తం చెట్లలో రాలిన ఆకులు ఏవైతే ఉన్నాయో మొత్తం కింద రాలిపోయినాయి. గాలి వస్తే భయంకరమైన శబ్దం వస్తుంది, అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట, నెగిటివ్ ఎనర్జీ లాంటిది. సో ఈ వీడియోలో ఇక్కడి నుంచి మేము కొంచెం దూరం అయితే ట్రావెల్ చేసి ఆ ప్లేస్లోకి వెళ్ళి మీకైతే చూపించబోతున్నాం కొన్ని ఇన్సిడెంట్ ఏవైతే జరిగినో. సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ వేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో వచ్చిన వెంటనే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మీరు చూడొచ్చు, నేను ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే చెప్పానో ఆ సీనే మీకు రిపీట్ అవుతుంది. బీభత్సమైన గాలి అనమాట. సో ఆకులన్నీ కింద రాలిపోయి బీభత్సంగా ఒక భయంకరమైన శబ్దాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. అందులో మనోడు ఒకడు కాంచనా సౌండ్ అయితే గుర్తు చేస్తున్నాడు. సో ఈ స్కూల్ బీగాలు చూడొచ్చు, లాక్ లో ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ఒక రూమ్ ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇల్లులు ఉన్నాయి, కాకపోతే మనకి ఇది అలవాటు లేని ఏరియా. సో ఇక్కడైతే ప్రజెంట్ చూడొచ్చు సిచ్యువేషన్. ఇక్కడే వీడియో ఎందుకు చేస్తున్నాయంటే మనోళ్ళు ఏంటంటే స్టూడియో మీద చేస్తే కొంచెం సీరియస్నెస్ అయితే లేదనమాట. రియల్గా చెప్పిన ఇన్సిడెంట్ చెప్తే కూడా వాళ్ళకి భయం అనేది కలగట్లేదు. దానికని చెప్పి బయటకు వచ్చి ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి మన అనుకున్న స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు ఇన్సిడెంట్ ఏంటంటే, సో నాకు ఎదురైన ఇన్సిడెంట్ సేమ్ 2-3 కూడా ఎదురైందనమాట సేమ్ ప్లేస్లో. సో అది వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ నా గురించి అనమాట. ఫస్ట్ నా దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో నాకు మార్నింగ్ 4:45-5 ఈ మధ్యలో నాకు వాకింగ్కి వెళ్ళడం అయితే అలవాటు ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్గా నేను 4:45 నుంచి 5 వరకు నాకు 3 అలారమ్స్ ప్రతి 5 minutesకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలానే లాస్ట్ అలారంకి లేచి ఫేస్ వాష్ చేసుకొని ఫోన్లో నాకు పాటలు ఎన్నుకుంటూ వెళ్ళడం అనేది అలవాటు. సో అదే మూమెంట్లో నేను వెళ్తూ ఉండగా సో ఒక చోటు అయితే ఉంది. సో ఆ చోటుకు వచ్చేసరికి నాకు సడన్గా ఏదో వెనకాల నడిచినట్టు అనిపించింది. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెనక్కి తిరిగి చూడలేదు, ఎందుకంటే చూస్తే ఏమవుతుందంటే మైండ్ అంతా మరి ఎక్కువగా నెగిటివిటీ అయిపోయి మనం ముందుకు కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది, ఆ టెన్షన్ అది. సో అందుకని చెప్పి ఏదో ఉందిలే అని చెప్పి నేను పాటలు ఎన్నుకుంటా కొంచెం ఫాస్ట్ మూమెంట్, నడవడం కంటే కూడా కొంచెం ఎక్కువ మూమెంట్తో నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఆ ప్లేస్ నుంచి. సో అప్పటి నుంచి వాకింగ్ వెళ్ళడం కూడా మానేసా. అంటే నాకు తర్వాత వచ్చి ముందు వీడియోలో చెప్పినట్టు ఎంక్వైరీ చేయొచ్చు, అక్కడ రీసెర్చ్ చేయొచ్చు అని చెప్పి ఉండే. కాకపోతే ఆ తర్వాత 1 week తర్వాతలోనే మనకి ఒక 2 incidents అయితే డే బై డే గ్యాప్ వదిలి జరిగాయి అనమాట. సో అదైతే ఇప్పుడు చెప్తా. సో నాకు ఏదైతే వెనకాల ఎవరో నడిచినట్టు అనిపించిందో అక్కడ 4 సమాధులు ఉంటాయి. సో అవి ఓల్డ్ అయితే కొన్ని ఉంటాయి అనమాట. సో రీసెంట్గా 2-3 years 1 year అట్లాంటివి కూడా ఒక 2-3 ఉన్నాయి అందులో. సో అది కొంచెం నాకు ఎక్కువ భయం వేసింది. అందరూ కూడా లేడీస్ అనమాట. సో లేడీస్ అంటే
ఒకసారి ఆలోచించండి మీకు. సో ఆ స్టోరీ ఏంటంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా, మిస్ అవ్వకుండా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో ఎప్పుడైతే నాకు వెనకాల నడిచినట్టు అనిపించిందో నేను ఆ చోటుకి వెళ్ళడం అయితే మానేశాను అనమాట. సో ఎగ్జాక్ట్గా 1 వీక్ తర్వాత ఒక అతనైతే మార్నింగ్ 4 o'clockకి బయట నుంచి ఊరికి వస్తూ ఆ దారిలో అయితే పడిపోయాను అనమాట. సో అతను లేపి అడిగితే, ఊర్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే, నాకేదో నల్లగా కనిపించింది, ఏం చేయాలో తెలియక నేను బండి క్రాస్ పెట్టడం వల్ల అక్కడ పడిపోయాయని చెప్పారనమాట. సో అది జరిగిన ఒక 2 daysకే మళ్ళీ ఇంకొక అతను నైట్ 10 o'clock అయితే పడిపోయాడు అనమాట. సో అది ఎట్లా అంటే మరి డ్రింకు ఉందా లేదా అని మనకి తెలియదు అనమాట. సో డైరెక్ట్గా వచ్చాడు, నైట్ పడిపోయాడు అనమాట. మార్నింగ్ ఏంటి ఆ దెబ్బలని అడిగితే, సో పలానా చోట పడ్డాడని చెప్పాడు. సో నాకు ఏదైతే వెనక నచ్చినట్టు అనిపించిందో అదే ప్లేస్లో నాకు కాకుండా మరొక ఇద్దరికైతే పడిపోవడం అయితే జరిగింది బండిలో వెళ్తూ. సో బండిలో ఒకరైతే ఏదో అనుకోవచ్చు, సో ఇద్దరు పడ్డారు కాబట్టి చెప్పలేం, ఏదో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది. సో మేము ఇక్కడ బండి ఆపి అక్కడికి వెళ్ళి టెస్టింగ్ చేసే అంత ధైర్యం అయితే లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను, ఎందుకంటే లేనిపోని రిస్క్ ఎందుకని చెప్పి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే రన్నింగ్లోనే ఉంటుంది బండి. సో జస్ట్ ఆపి గోస్ట్ హంటింగ్ బండిలో కూర్చొని అయితే షూట్ చేయబోతున్నాము. సో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కనపడితే, ఎందుకంటే మనకు తెలియని సమాధులు అయితే మనం కరెక్ట్గా చేయొచ్చు అనమాట. సో మనకి తెలిసిన వాళ్ళ సమాధులే కాబట్టి కొంచెం భయం అవుతుంది, అందులో కూడా లేడీస్ యొక్క శ్మశానాలు కాబట్టి ఇంకా భయం అవుతుంది. సో నేనేమంటున్నా అంటే మా వాళ్ళు నిజంగా భయపడుతున్నారు. సో నాకు కూడా భయం అవుతుంది. సో నేనేం చెప్తున్నా అంటే గోస్ట్ హంటింగ్ చేద్దాం అంతా, వద్దులే. టైం ఎంత నాకు నిజంగా గాయ్స్, మళ్ళీ ఏదైనా అయితే మాత్రం మళ్ళీ నేనే సమాధానం చెప్పుకోవాలి అందరికీ. సో 9 అవుతుంది ఎగ్జాక్ట్గా టైము. సో అంత ధైర్యం కూడా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. సో ప్రజెంట్ ఏంటంటే అదే దారిలో వెళ్తాం కదా, సో మీకైతే కొంచెం స్పీడ్ తగ్గించి ఫుటేజ్ అయితే వేస్తాను. సో దాని గురించి మళ్ళీ అయితే డిస్కస్ చేద్దాం సేమ్ ఇదే ప్లేస్కి వచ్చేసిన తర్వాత. చెప్పిన ప్లేస్కి అయితే మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. సో ఆ ప్లేస్లో నేను ఎగ్జాక్ట్గా బండి అయితే ఆపను. ఒకసారి బండి ఆపైందంటే మాత్రం మేము కొంచెం భయపడాల్సి వస్తుంది. ఇంతకుముందు వీడియోలో మీరు చూడొచ్చు, చాలా భయపడ్డాం మేము. సో ఇప్పుడు ఏంటంటే బండి అయితే ఆపేది లేదు. మా వాడైతే కెమెరా మెల్లగా వెళ్తా ఆ దారిలో చుట్టూ చూపిస్తాడు. సమాధులు చూడండి ఎంత భారీగా బిల్డింగ్లో ఉన్నట్టు ఉంటాయి. కెమెరాలో భలే కనిపిస్తుంది పరాది. సో గైస్ ఆ ప్లేస్ నేను చూపించాం కదా. సో ఆ ప్లేస్లో మరికొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. అదేంటంటే నైట్ సెకండ్ షో సినిమా ఉంటుంది కదా. సో సెకండ్ షోకి సినిమాకి వెళ్ళి వస్తుండగా ఏదో వాక్ చేసుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళినట్టు పెద్ద తోపు అనమాట. ఎన్ని ఎకరాలు ఉంటుంది రా, ఐడియా లేదా? చాలా పొడుగుంటుంది గైస్. ఇక్కడ నుంచి దగ్గర ఒక 1.5 kilometer ఉంటుందా. 1.5 kilometer ఎలా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఈస్ట్ వెస్ట్ 1.5 kilometer, 2 kilometers కూడా వచ్చు చెప్పలేము. సో అక్కడ సినిమాకి వెళ్ళి వస్తుంటే ఎవరో నడిచినట్టుగా అనిపించిందంట. సో అప్పటి నుంచి పెద్దవాళ్ళు, మాకంటే ఒక 10 years పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు. సో వాళ్ళ మాటలు తప్పని ఎలా చెప్తాం, ఒకరైతే అనుకోవచ్చు, 3-4 కనపడ్డదంట. సో అప్పటి నుంచి ఆ దారి కూడా చాలా ఇది. సో అప్పుడు ఊర్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఊరు గ్రామ దేవత ఉంటుంది కదా. సో అని అడిగితే నా ముందు నుంచి మీరు ఎంత దూరం వెళ్ళొచ్చు, నేను చూసుకుంటా, వెనక్ సైడ్ వెళ్తే నేనేం చేయలేనని చెప్పిందంట. సో ఇవన్నీ చూసుకుంటే కూడా
పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో మనం పాజిటివ్ నమ్మినట్టయితే నెగిటివ్ కూడా నమ్మాలి, నెగిటివ్ నమ్మితే పాజిటివ్ నమ్మాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు కూడా తీసుకోవాలన్నమాట. పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకొని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో చెప్పినట్టుగా జరుగుతుందా లేదా చూసుకొని మనమైతే డిసైడ్ అవ్వాలన్నమాట. సో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉండాలి. సో ఇది మీకు చెప్పదలుచుకుంది. సో ఇంకా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా ఏంటంటే నెక్స్ట్ సెకండ్ షో సినిమా ఏదైతే ఉందో సో దాని కథ అనేది చాలా పెద్దది. సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 6 కదా, ఈ ఎపిసోడ్ వచ్చేసి మనకి 8th వస్తుందన్నమాట. సో 9th 10th వచ్చి మనకి వైల్డ్ లెగ్స్లో కొత్త సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది, మాన్సూన్. సో ఆల్రెడీ షూట్ కూడా జరుగుతుంది. సో అది వచ్చి మనకి 10th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా నేచర్లో దిగిపోతున్నాం, అది కూడా డే అండ్ నైట్ ఉంటుంది అనమాట. సో మాన్సూన్ సీజన్లో మనం ఏం చేయబోతున్నాం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆ సిరీస్ మిస్ అవ్వకుండా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి కదా. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను కూడా ఆ దారిలో మొన్ననే ఒక పెద్ద సినిమాకి అయితే పోయి వచ్చిన, అప్పుడు కూడా నేను పోసుకొని పోయి వచ్చిన. సో అది మీకు చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి, యూట్యూబ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అండ్ దిస్ ఈజ్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద రియల్ టాక్స్ విత్ సుమన్ బొమ్మేపల్లి. एक कॅमेरा बघायला कनिపిస్తుంది పరాది.